అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారము. నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో వచ్చినటువంటి హాజీ ఏమైతే ఆడియో వైరల్ చేశాడో అతను ఈ మన ముహమ్మద్ హుసేన్, అందరూ సేటు అని పిలుస్తాడు, అతని పేరు చెప్పడం జరిగింది. ఇప్పుడు అతనితో కూడా ఏమున్నాయో, వాస్తవాలేమో అవాస్తవాలేమో నిజమేమో మీరే తెలుసుకోవాలని కోరుకుంటూ మన సేటు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అస్సలాము అలైకుం. నా పేరు మహమ్మద్ హుసేన్, అందరూ ముద్దుగా సేటు అని పిలుస్తారు. ఇక్కడ పిచ్చేసిన మైనార్టీ పెద్దలు, టౌన్ ప్రెసిడెంట్ సద్దాం అన్న గారికి, ఆ తర్వాత శంషా అన్న గారికి, మహమ్మద్ అన్న గారికి, ఆ తర్వాత మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారము. ముఖ్యంగా నేను ఇక్కడ మీడియా ముందు రావడానికి కారణం, నిన్న నా పేరుని ఒక వ్యక్తి వాడుకొని తప్పుడు ప్రచారాలు దిగినాడు కాబట్టి నేను ఇక్కడ ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఏదైతే దర్గా అభివృద్ధి కోసం జరిగిన చర్చల్లో భాగంగా అన్న ఆడియోని రికార్డ్ చేస్తూ, హాజీ అనే వ్యక్తి రికార్డ్ చేస్తూ, ఆ తర్వాత రికార్డ్ చేసేటప్పుడు నేను కానీ నాకు తెలియని సంబంధాల్లో లాగి నా ద్వారా జరిగింది ఇదంతా తప్పుడు వైరల్గా అని చెప్పి, కానీ పంపించిన వాళ్ళు కానీ రికార్డింగ్ని అన్న ఏదైతే మాట్లాడినాడో ఆ విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఎడిటింగ్ చేస్తూ అన్నని పరువు మర్యాదలకి, ప్రతిష్టకి భంగం కలిగించాలని, అన్నకు చెడ్డ పేరు తీసుకొని రావాలని పని కట్టుకొని చేశారు. దీంట్లో నా ప్రేమేమి, ఎటువంటి ప్రేమేం లేదు, నా పాత్ర లేదు. ఆ హాజీ అనే వ్యక్తి సొంతంగా రికార్డింగ్ చేసుకొని తప్పుడు ప్రచారాలు దిగి నా పైన కుళ్ళు కృతజ్ఞతలతో అతను చేసిన తప్పుడు పనికి నా పైన నెట్టడానికి అవన్నీ ఆరోపణలు చేస్తున్నాడు. దీనికి నేను ఎటువంటి ఎడిటింగ్ కానీ ఇంకోటి కానీ చేయలేదు. ఇంకోటి ఎవరిని నేను అతను సెల్ నుంచి అతనే పంపించడానికి ఆప్షన్ మాత్రం అడిగాడు. అది చెప్పడం జరిగింది. దానితో నా పైన బురద జల్లడానికి ఇది అతను చేస్తున్న కుట్ర. ఇంతకి ఏది ఏమైనా కానీ అన్న ఒక మంచి కార్యానికి ఒగ్గోడు కార్యానికి అందరూ ఇక్కడ గుంటకలు ప్రసిద్ధిగాంచిన అన్న ప్రతి దేవాలయానికైనా, మసీదులకైనా, దర్గాలకైనా డెవలప్మెంట్ చేయడానికి గుంటకల్లో అహర్నిశలు కృషి చేస్తున్నారు అన్నగారు. దానిలో భాగంగా ముస్లిం సమస్యలు ఏమైనా వచ్చినా కానీ, బాబు మీరు మీ పెద్దలతో కలిసి మీరు సమస్యను పరిష్కరించుకోండి అని చెప్తారు, కానీ దేంతో అన్న వేలు పెట్టలేదు. కానీ ఈ ఆడియోని అన్న ఏదైతే మాట్లాడినారో అది పంపించకుండా దాన్ని ఎడిట్ చేస్తూ 60-40 అని చెప్పి వాళ్ళకు అనుకూలంగా అన్న చెప్పిన 60-40 భాగము డెవలప్మెంట్కి 60 భాగము, ఆ తర్వాత ఒగ్గోడు వాళ్ళు 40 భాగం తీసుకొని వెళ్ళాలి. ఈ విధంగా మీరు చర్చలు జరపండి, వాళ్ళతో దర్గా అభివృద్ధి గురించి చర్చలు జరపండి అని చెప్పారు. కానీ ఇంకో విషయం కాదు. దీన్ని తప్పుడు సంకేతంగా తీసుకొని అన్నను అభివృద్ధి చేయడానికి వీళ్ళంతా కృషి చేస్తున్నారు. దీంట్లో నా ప్రేమేం కానీ నా ఇది కానీ లేదు. అన్న అంత మంచి కార్యాన్ని పూనుకున్నారు కాబట్టి ఒక సంతోషం, ఆనందం తప్ప ఇంకో దురుద్దేశాలు మాకైతే ఎటువంటి లేవు. ఇంకో విషయం ఏమంటే, గౌరవనీయులు మన గుమ్మనూరు ఎమ్మెల్యే గారు, గుమ్మనూరు జయరాం అన్న గారు చేసిన మంచి పనిని ఓర్వలేక కొందరు కుట్రతో దీన్ని రకరకాలుగా వైరల్ చేస్తూ, ఎడిటింగ్లు చేస్తూ అన్నను అప్రతిష్టాలు చేస్తున్నారు. దీంతో అన్నకు ఆ తర్వాత నాపై ప్రేమ ఉంచిన మైనార్టీ సోదరులకు, గుంటకల్ ప్రజలకు నేను వివరణ ఇచ్చుకొని అన్నగారికి ప్రత్యేకంగా క్షమాపణ వేడుకుంటున్నాను. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు గుమ్మనూరు జయరాం అన్న గారు చేసిన ఈ మంచి పనిని ఓర్వలేక కొందరు కుట్రతో ఎడిటింగ్లు చేస్తూ పాల్పడినారు. అన్నగారికి ఎల్లవేళలా ఆ స్వామి మస్తానయ్య స్వామి ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు. ఈ అప్రతిభాలు చేసిన వ్యక్తులకు తగిన గుణపాఠం నేర్పాలని కోరుకుంటున్నాను. దీంట్లో ఎటువంటి నా తప్పు కానీ ప్రమేయం కానీ లేదు. ఈ హాజీ పదే నా పేరును వాడడం వలన నేను ఈరోజు వివరణ ఇచ్చుకుంటున్నాను. అన్నగారికి కానీ నేను నా మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను.